హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను కిచెన్. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వంట నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రుచి చూడగలరు. చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1/2 kg తీసుకొని బాగా కడిగి ఇలా అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి. చికెన్ 1/2 kg, ఉప్పు మీ రుచికి సరిపడా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, సాహీ బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకొని కాచి చల్లార్చిన పాలలో ఇలా కుంకుమ పువ్వు తీసుకొని ఉంచుకోవాలి. బిర్యానీ మసాలాను, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, షాజీరా 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, టేస్టింగ్ సాల్ట్ 1/2 టీ స్పూన్, పెరుగు 250 ml, నూనె 3 టేబుల్ స్పూన్స్. ఆనియన్స్ పెద్దవి 2 తీసుకొని ఇలాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ముందుగా చికెన్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, కారం, సాహీ బిర్యానీ మసాలా, ధనియాల పొడి, సాల్ట్, పసుపు, మనం తీసుకున్న బిర్యానీ స్పైసెస్లో హాఫ్ ఇందులో వేసుకోవాలి. తర్వాత పెరుగు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవన్నీ బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం రైస్ని ఉడికించి పెట్టుకుందాం. గిన్నె పెట్టుకొని అందులో వాటర్, రైస్, కొద్దిగా సాల్ట్, షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలాగా బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన అన్నం అనేది పొడిలాడుతూ పొడవుగా వస్తుంది. ఈ రైస్ని మనం 70% దాకా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇగోండి, ఇలా టచ్ చేస్తే విరిగేటట్టు 70% ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. వాటర్ ఏమి వేయకూడదండి. ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే ఇది 70% దాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత హాఫ్ చికెన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పైన మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కుంకుమ పువ్వు పాలు, నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని మళ్ళీ వేసుకోవాలి. దానిపైన రైస్ని వేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, పాలు అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత మనం మూత తీయాలి. వెంటనే మూత తీయకూడదు. ఇప్పుడు మూత తీసి చూస్తే ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ తయారైపోయింది. ఇప్పుడు ఇలాగా కోవాలి. మరీ ఎక్కువగా కలిపేయకూడదు, రైస్ అనేది విరిగిపోతుంది. కొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సులువుగా తయారు చేసుకునే రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. అలాగే మీకు ఈ వంట ఎలా కుదిరిందో ఇన్స్టాగ్రామ్లో అను కిచెన్ #కి ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా అప్కమింగ్ వీడియోస్ని వాచ్ చేయాలనుకుంటే అను కిచెన్కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.